సంబంధించిన సాహిత్య ఆధారాల గురించి ఇది కంటిన్యూయేషన్ వీడియో. ఆంధ్ర మహాభారతాన్ని తిక్కన సోమయాజి రచించడం జరిగింది. తిక్కన రెండవ మనమసిద్ధి దగ్గర ఆస్థాన కవిగా ఉన్నాడు. అలాగే గణపతి దేవునికి రెండవ మనమసిద్ధికి మధ్య రాయబారిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. అందువలన రెండవ మనమసిద్ధికి గణపతి దేవునికి మధ్య సంబంధాల గురించి మనకు ఆంధ్ర మహాభారతం తెలియజేస్తుందన్నమాట. మరి తిక్కన సోమయాజి ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులోకి అనువదించి హరిహరనాథునికి దాన్ని అంకితం చేయడం జరిగింది. నెక్స్ట్ పల్నాటి వీర చరిత్ర. పల్నాటి వీర చరిత్రను శ్రీనాథుడు రచించి పల్నాడు ప్రాంతంలో ప్రఖ్యాత దైవమైనటువంటి చెన్నకేశవ స్వామికి అంకితం చేయడం జరిగింది శ్రీనాథుడు. మరి ఈ గ్రంథంలో రుద్రదేవుడి కాలంలో ఉన్నటువంటి రాజకీయ సామాజిక పరిస్థితుల గురించి, ఆనాడు జరిగినటువంటి పల్నాటి యుద్ధం ఉంది కదా, సో ఆ యుద్ధాల గురించి మనకు శ్రీనాథుడు రాయడం జరిగిందనమాట. ఇది తెలుగులో మొట్టమొదటి వీరగాథ. ఓకే. తర్వాత వెలుగోటి వారి వంశావళి. వెలుగోటి వారి వంశాలలో రేచర్ల వెల్మల గురించి పూర్తి వివరాలు ఉంటుంది. మనకి కాకతీయ రాజులు వాళ్ళ యొక్క రాజ్యాన్ని పరిపాలించారంటే ఖచ్చితంగా వెలుగోటి వారి వంశస్థుల వల్లనే అని మనకు అర్థమవుతుంది. రేచర్ల రుద్రుడు కావచ్చు, రేచర్ల ప్రసాదిత్యుడు కావచ్చు, వీళ్ళు కానీ లేకపోతే కాకతీయ సామ్రాజ్యమే లేదు అని చెప్పవచ్చు. మరి ఈ వెలుగోటి వారి వంశావళి గ్రంథంలో రుద్రమదేవి కాలంలో యాదవుల తిరుగుబాట్లను రేచర్ల ప్రసాదిత్యుడు అణిచివేసినట్లు, రేచర్ల ప్రసాదిత్యునికి రాయరాజ్య స్థాపనాచార్య అనేటువంటి బిరుదుతో పాటు ఈయనకు రాయ పితామహంక అనేటువంటి బిరుదు కూడా ఉన్నట్టు చెప్పడం జరిగింది. ఏమేమి బిరుదు సరే చూడండి. రాయరాజ్య స్థాపనాచార్య అనేటువంటి బిరుదుతో పాటు రాయ పితామహంక అనేటువంటి బిరుదులు రేచర్ల ప్రసాదిత్యుడు రుద్రమదేవి కాలంలో పొందినట్టు మనకు వెలుగోటి వారి వంశావళి ద్వారా తెలుస్తుంది. అలాగే అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాధిపతులు మాలిక్ ఫక్రుద్దీన్ జునా, అలాగే జునాఖాన్ ఇలాంటి వాళ్ళు మన కాకతీయ సామ్రాజ్యం మీద 1303 టైంలో దాడి జరిపినప్పుడు ఆ కాలంలో కాకతీయ సేనానులైనటువంటి పోతిగంటి మైలి, రేచర్ల వెన్నమ అనేటువంటి నాయకులు రెండవ ప్రతాపరుద్రునికి ఆ కాలంలో సేనాధిపతులుగా ఉండి వీళ్ళు మరి అలావుద్దీన్ ఖిల్జీ యొక్క సేనలను ఉప్పరిపల్లి వద్ద తరిమికొట్టినట్టుగా మనకు చెప్తుంది. తర్వాత ఓరుగల్లు కైఫియత్ అంటే స్థానిక చరిత్ర అని అర్థం అనమాట. అంటే ఓరుగల్లు ప్రాంతంలో లభించినటువంటి స్థానిక చరిత్ర ద్వారా వృషభనాథుడు అనేటువంటి జైన సన్యాసి తూర్పుచాళిక రాజు రాజరాజ నరేంద్రుని చేతుల్లో హింసింపబడి వృషభనాథుడు హన్మకొండకు వచ్చి కాకతీయ రాజుల దగ్గర ఆశ్రయం పొందినట్టు ఓరుగల్లు కైఫియత్ నుంచి తెలుస్తుంది. ఫుతూబుస్ ఖజయిన్ అనేటువంటి గ్రంథాన్ని అమీర్ ఖుస్రో రచించడం జరిగింది. ఇక్కడ ఖజయిన్ ఖుస్రో ఈ విధంగా మ్యాచింగ్ చేసుకోండి. ఖుస్రో ఖజయిన్. ఫుతుబుస్ సలాతిన్ అని ఉంటుంది, దాన్ని రచించింది వచ్చేసి ఈసామి అనమాట. ఇక్కడ ఫుతుబుస్ ఖజయిన్ దీన్ని రచించింది అమీర్ ఖుస్రో ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ దగ్గర ఆస్థాన కవి. అమీర్ ఖుస్రో దాదాపుగా 7 ఢిల్లీ సుల్తానుల దగ్గర ఆస్థాన కవిగా పనిచేశాడు. అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ దగ్గర ఆస్థాన కవిగా ఉన్నప్పుడు ఈయన ఫుతుబుస్ ఖజయిన్ అనేటువంటి గ్రంథంలో 1309లో ఖిల్జీ చేతిలో ఓడిపోయి రెండవ ప్రతాపరుద్రుడు సంధి చేసుకున్నట్టుగా చెప్పడం జరిగింది. మరి ఆ కాలంలో మాలిక్ కపూర్ అల్లావుద్దీన్ ఖిల్జీకి మరి సేనానిగా ఉన్నాడని మనకు తెలుసు. మాలిక్ కపూర్ ఎంత బలవంతుడో ఎంత వీరుడో మనకు తెలుసు. మరి మాలిక్ కపూర్ ఈ రెండవ ప్రతాపరుద్రుడిని ఓడించి మరి సంధి చేసుకున్న తర్వాత ఈ వరంగల్ పట్టణం నుంచి 1000 ఒంటల మీద సంపదనని ఢిల్లీకి తరలించినట్టుగా మనకు ఈ గ్రంథంలో ఖజయిన్ అనేటువంటి గ్రంథంలో అమీర్ ఖుస్రో చెప్పడం జరిగింది. తర్వాత ఫుతుబుస్ సలాతిన్ అనేటువంటి గ్రంథాన్ని ఈసామి రచించడం జరిగింది. ఈయన మొహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో కవి అనమాట ఈసామి. ప్రతాపరుద్రుడు ముస్లిం సైన్యం చేతిలో పరాజయం పొందినట్టుగా ఫుతుబుస్ సలాతిన్ అనేటువంటి గ్రంథంలో ఈసామి చెప్పడం జరిగింది. అలాగే వినిస్ యాత్రికుడైనటువంటి మార్కోపోలో తను రచించినటువంటి ద ట్రావెల్ ఆఫ్ మార్కోపోలో అనేటువంటి గ్రంథంలో తాను ఏమని చెప్పాడంటే రుద్రమదేవి పరిపాలన యొక్క చివరి కాలంలో తను కాకతీయ రాజ్యాన్ని సందర్శించినట్టుగా మార్కోపోలో చెప్పడం జరిగింది. అలాగే ఈయన మోటుపల్లి ఓడరేవుని సందర్శించినట్టుగా చెప్పాడు. తర్వాత రాజుకు లెంకలు అనేటువంటి అంగరక్షకులు ఉండేవాళ్ళని, ఒకవేళ రాజు చనిపోయే క్రమంలో ఈ లెంకలు కూడా ఆత్మాహుతి చేసుకునేవాళ్ళని, మరి రెండవ ప్రతాపరుద్రుని యొక్క సైన్యంలో
9 లక్షల కాల్బలం ఉండేదని, 20,000 అశ్వకదళం ఉండేదని, 100 ఏనుగులు ఉండేవని మార్కోపోలో ద ట్రావెల్స్ ఆఫ్ మార్కోపోలో అనేటువంటి గ్రంథంలో తను రచించడం జరిగింది. మరి మచిలీపట్నం అనేటువంటి ప్రాంతంలో మహారాజులు సైతం మెచ్చుకునేటువంటి సన్నని వస్త్రాలు తయారయ్యేవని, వాటిని మస్లిన్ వస్త్రాలు అనేటువంటి వారని మనకి మార్కోపోలో చెప్పడం జరిగింది. అలాగే గోల్కొండ ప్రాంతంలో వజ్రాల గనులు ఉన్నట్టు కూడా మార్కోపోలో చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వీడియోలో మనము కాకతీయ రాజులకు సంబంధించినటువంటి శాసనాలు ఏంటి, ఆధార శాసనాలు ఏంటి, వాటి గురించి నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుందాము. సో ఇప్పటికి ఈ వీడియోని స్టాప్ చేద్దాం.